నరేంద్ర మోదీ గడిచిన 10 ఏళ్ల కాలంలో కిసాన్ సమృద్ధి యోజన తదితర రూపాల్లో ఇంకా బాగానే సాయం చేస్తున్నారు. పూర్వం అసలు రైతుల గురించి ఎవరు పట్టించుకోలేదు. మోదీ మాత్రమే బీజేపీ వాళ్ళు బాగా చెప్తున్నమాట. మోడీ గారు వచ్చిన తర్వాతే స్వాతంత్రం వచ్చిందని కంగనా రనౌత్ 2014లోనే భారతదేశానికి చెప్పారు కదా. అట్లాగే మోడీ గారు వచ్చిన తర్వాతే వ్యవసాయం గురించి పట్టించుకున్నారనేది చెప్పటం. అంతకుముందు ఎవరు పట్టించుకోలేదని. పట్టించుకోవాల్సినంత గతంలో పట్టించుకోవాలి నిజమే, కానీ మోడీ గారు అస్సలు పట్టించుకోలేదు. రైతులకు ఉన్నటువంటి కాస్త కూడా నష్టపోయారు రైతులు అనేది మీకు మోడీ గారి హయాంలో జరగటమే, మొన్న సీట్లు తగ్గటమే దానికే తార్కాణం. గ్రామీణ రైతాంగం నిరసనలు తెలియజేయటం ఇవన్నీ. కానీ ఏంటంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఏదో భారతదేశంలో విత్తనాలు వేయటం, భారతదేశంలో సాగు చేయటం నేర్చుకుంది మోడీ గారు వచ్చిన తర్వాత అని చెప్పినట్టు ఉంటుంది. అది నేను ఒకటే చెబుతున్నా, పీఎం కిసాన్ ఇచ్చారు. పీఎం కిసాన్ 6,000 ఇస్తున్నారు. పీఎం కిసాన్ ఒక 6,000 ఎంతమందికి ఇచ్చారు? ఫస్ట్లో బిగిన్ చేసినప్పుడు పథకం నాకు గుర్తున్నంతలో 9 కోట్ల మందికో 11 కోట్ల మందికో ఆ పథకం ఎక్స్టెండ్ అయ్యింది. తర్వాత మెల్లమెల్లగా ఎన్నికలు అయిపోయిన క్రమంలో ఎంతమందికి వచ్చిందండి నిజానికి పీఎం కిసాన్? నా దగ్గర వైరో స్క్రిప్ట్ ఏదో పత్రిక ఉంది, సమ్ ఆన్లైన్ ఇది. వాళ్ళ దాని ప్రకారంగా సుమారుగా 3 కోట్ల మందికి తగ్గిపోయింది అది పీఎం కిసాన్. సరే తర్వాత మళ్ళీ పెంచారేమో, ఎంత ఎట్లా ఉందో తెలియదు. కానీ నాకు దాంతోపాటుగా మీకు పీఎం కిసాన్ ఇచ్చినప్పుడు సంవత్సరానికి 3 సార్లు 2,000 వస్తాయి. పీఎం కిసాన్ మీరు మొదలుపెట్టినప్పుడు ఇన్పుట్ కాస్ట్లు ఎంత ఉన్నాయి, పురుగుల మందులు, ఎరువులు, విత్తనాల ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? మొన్న బడ్జెట్లో పీఎం కిసాన్ ఇచ్చే డబ్బులు కొంతైనా పెంచుతారు, 10,000 చేస్తారని ఆశించారు. పెంచలా మీరు, చాలన్నారు. ఏంటంటే మీరు మనం ఎంత ఏంటంటే జస్ట్ ఇన్పుట్ కాస్ట్ కొంత భరిస్తున్నారు మీరు. ఇన్పుట్ కాస్ట్ భరించిన అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇన్పుట్ కాస్ట్ సైడ్ మీరు విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు కొనడానికి అప్పులు పాలవ్వకుండా మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. ఈ డబ్బులు తీసుకుని వ్యవసాయం చేశాడు రైతు. వ్యవసాయం చేసినప్పుడు చేతిలో ఒక పంట వచ్చింది. ఆ పంట మొత్తం ఉత్పత్తికి ఖర్చు ఎంత అయిందనేది ఒక లెక్క ఉంది. దాని మీద అతనికి లాభం రావాలి కదా బతకాలంటే. మిగతా ఏ రూపంలో ఏ అప్పులు చేస్తున్నా ఈ ఇన్పుట్ సబ్సిడీ సరిపోక ఇతరత్ర అప్పులు అయితే 5 తీర్చడానికి ఆ పైన బతకడానికి డబ్బులు కావాలి కదా. దానికి ఆ రెండు అవుట్పుట్ సైడ్ ఏం కావాలి మీకు? ఎంఎస్పి కావాలి. ఇన్పుట్ సైడ్ మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినట్టు పీఎం కిసాను, తెలంగాణలో రైతు బంధు ఇచ్చినట్టు అవుట్పుట్ సైడ్ మీకు ఏం కావాలి? అవుట్పుట్ వచ్చిన తర్వాత లాభం ఉండాలి, మినిమం సపోర్ట్ ప్రైస్. ఆ పక్కన లేదు, ఈ పక్కన మాత్రం మనం ఇస్తున్నామని చెబుతున్నాం. అసలు రిజల్ట్ వచ్చే దగ్గర మీరు లాభసాటి వ్యవసాయం రావడానికి మార్గం లేదు. నరేంద్ర మోదీ నెహ్రూ రికార్డును సమన్ చేసిండు అని 3వ సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం. నెహ్రూ తర్వాత నెహ్రూ రైతుల కోసం చేసింది ఏమిటి? నిజంగానే సీరియస్గా ఉంటే ప్రధానమంత్రి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? నెహ్రూ రైతుల కోసం చేసింది. ఇప్పుడు ఇష్యూ రైతుల గురించి మాట్లాడుతున్నాం. ఒక సినిమా స్టార్ను, ఒక ఎంపీని చెంపదెబ్బ కొట్టిన ఒక మహిళా కానిస్టేబుల్, ఎందుకు అంటే తను రైతు కాబట్టి. ఇక్కడ నరేంద్ర మోదీ నెహ్రూ రికార్డు సమన్ చేస్తున్నారు 3వ సారి ప్రధానమంత్రి అయ్యి. మరి నెహ్రూ రైతుల కోసం ఏం చేసిండు దేశంలో? ఆయన కాంట్రిబ్యూషన్ ఏమిటి? అంటే నెహ్రూ రైతుల కోసం ఏం చేశాడో నాకు గుర్తులేదు, నాకు చెప్పలేను కూడా. ఎందుకంటే అంటే సాగునీటి రంగంలో తెచ్చినాయి కానీ చెప్తా. ఎందుకంటే ఆ రోజు పారిశ్రామికీకరణకి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. పంచవర్ష ప్రణాళికల్లో కూడా పారిశ్రామికీకరణకి ఇచ్చిన ప్రాధాన్యత వ్యవసాయానికి ఇవ్వాల. ఆ లోపం వల్లనే మనకి 1966లో దేశంలో ఆహార ధాన్యాల కొరత బాగా వచ్చి ధరలు బాగా పెరిగిపోయి విపరీతమైన సఫరింగ్ ఆ రోజు దేశంలో. ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్ని అంటినాయి. దాని ముందే 62లో చైనా యుద్ధం, 63, 64లో ఎప్పుడో పాకిస్తాన్తో యుద్ధం ఏదో జరిగినాయి. యుద్ధాల నేపథ్యం వ్యవసాయం మీద కాకుండా పారిశ్రామికీకరణ మీద దృష్టి పెట్టడంతో మనకు ఆ రోజు ఆహార ధాన్యాల కొరత వస్తే అప్పుడు PL 400 ఏదో ఉంది కదా, అమెరికా నుంచి ధాన్యాలు వచ్చినాయి ఆ సాయంగా. ఆ నేపథ్యంలోనే హరిత విప్లవం తర్వాత వచ్చింది. ఇట్లయితే మన లాభం లేదు, వ్యవసాయం మీద దృష్టి పెట్టాలని దాని మీద. మీరన్న నెహ్రూ కంటే కూడా నేను ఇందిరాగాంధీకి క్రెడిట్ ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాత ఇది కాదన్నది. అప్పటికి నెహ్రూ చనిపోయారు, 66 నాటికి లేరు నెహ్రూ. 66లో ఇది జరిగింది, అప్పటికి ఇందిరాగాంధీ వచ్చి ఉంటారు. ఆ క్రమంలోనే ఇందిరాగాంధీ దీన్ని గుర్తించి మార్చారు. వ్యవసాయానికి అనుకూలంగా విధానాల్ని, బ్యాంకులను జాతీయం చేశారు. ఆమె బ్యాంకులు జాతీయం చేసినప్పుడు ఆమె పెట్టిన ఏంటంటే 18% అనేది బ్యాంకులు ఇచ్చే అప్పుల్లో, అంటే 100 రూపాయలు అప్పిస్తే 18 రూపాయలు ప్రయారిటీ సెక్టర్కి ఇవ్వండి, అగ్రికల్చర్కి ఇవ్వండి. ప్రయారిటీ సెక్టర్ 40% ఏదో ఉంది, దానిలో 18% వ్యవసాయానికి ఇవ్వాలని నిబంధన పెట్టడం ద్వారా జాతీయం చేసిన బ్యాంకులు తయారు చేసి ఆమె రైతుకు అప్పివ్వడానికి ఏర్పాటు చేశారు. ప్రైమరీ సెక్టర్కు పునాది వేసింది బలమైన. అలాగే ఆ హరిత విప్లవానికి. సో ఆమె ఓవరాల్గా ఏంటంటే ఇందిరాగాంధీ హయాంలోనే ఎక్కువ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి విధానాలు మొదలైనవి.
కొనసాగింది. కానీ సంస్కరణలు వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం రివర్స్ అయిపోతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ, ఇందా నేను చెప్పిన థామస్ పికెటీ ఉన్నాడు కదా, దేశంలో అసమానతలు ఈరోజు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కంటే ఇప్పుడు మోడీ గారి హయాంలో బిలియనీర్ల రాజ్యంగా మారింది అని చెప్పాడు. కానీ మీరు 1980లో ఇందిరాగాంధీ హయాం ఉన్న కాలంలో తీసుకుంటే ఈ దేశంలో అసమానతలు అత్యంత తక్కువ స్థాయిలో ఉంది ఆమె హయాంలో. ఆమె సోషలిస్ట్ రాజ్యం తేలా, భూమి మీద స్వర్గము తేలా, కానీ దేశంలో ఆర్థిక అసమానతల్ని అత్యంత కనిష్ట స్థాయికి తీసుకెళ్లారు ఆమె. 1921-30 మధ్య బ్రిటిష్ వాళ్ళు ఉండగా ఈ దేశంలో 100 రూపాయల సంపద ఉత్పత్తి అయితే దానిలో 21 రూపాయలు టాప్ 1% ధనవంతులకు వెళ్ళినాయి. ఇప్పుడు ఈ రోజున మోడీ గారి హయాం వచ్చే నాటికి అది ఒక 22 రూపాయలకు ఏదో పెరిగింది. అంటే అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువ వెళ్తుంది టాప్ 1%కి. కానీ 1980లలో ఇందిరాగాంధీ హయాం ఉండగా టాప్ 1% జనాలకి ఈ దేశంలో వెళ్ళింది 6%, 6 రూపాయలే. డూ యూ బిలీవ్? 6 రూపాయలు మాత్రం వెళ్ళింది. థామస్ పికెటీ ఇదే. అంటే ఒక రకంగా ఇందిరాగాంధీ హయాం వచ్చేసరికి అసమానతలు తగ్గించారు. ఆ తర్వాత మళ్ళీ పెరిగినాయి సంస్కరణల క్రమంలో. మోడీ గారు లాంటి వాళ్ళు ధనిక వర్గ అనుకూల విధానాల్లో మరింత పెరిగినాయి. అంటే మీరు ఫెర్టైల్ గ్రౌండ్ మీరే ప్రిపేర్ చేస్తున్నారు జనాల నుంచి రకరకాల రూపాల్లో ఇట్లాంటి వైకల్యాలన్నీ వచ్చేదానికి. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కొందరు సమర్థించి అన్నారు కదా, ఎవరి మద్దతుగా ఉన్నారు? ఎవరున్నారు సార్? ఏం రాజు? షబానాజ్, నాకు సినిమా వాళ్ళ పేర్లు అది తెలియవు, పెద్ద సినిమాలతో రంగంతో పరిచయం. షబానాజ్ మీ ఇందాక జనరల్గా ఆమె కొంచెం ప్రోగ్రెసివ్గా ఉంటారంటారు కదా. పైగా ఆమెకి ఏంటంటే ఆమె భర్తకి ఏదో అనుకుంటా యువతో ఒక వివాదం కూడా ఉంది. షబానా అజ్మీ వాళ్ళ షబానా హస్బెండ్కి ఆమెకి కంగనా రనౌత్ ఏదో కోర్టు కేసు లాంటిది ఏదో ఉందని చదివాను నేను. అయినా కానీ స్టిల్ ఆమె ఇట్లా జరగకూడదు, ఎవరైనా అంటాం జరగకూడదని అంటాం, అట్లాగే చేశారు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఈ సందర్భంలో రెండో పక్క జరుగుతుంది దాని గురించి ఆమె ఆ చర్చ కూడా అసలు మామూలుగా ఈ ఫెర్టైల్ బ్రీడింగ్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఇట్లాంటివి జరగడానికి, జనాలు ఇట్లాంటి భావనలు రావడానికి, ఆలోచనలు రావడానికి దాన్ని కూడా పరిష్కారం చేయండి, దాన్ని చర్చ చేయండి. డిస్కషన్ కూడా ఇప్పుడు ఒక ఎంపీ పైన సినిమా హీరోయిన్ మహిళ దాడి చేసిన మహిళ అయినప్పటికీ కూడా చర్చ ఎందుకు? సాధారణంగా సంచలనం మాత్రమే అలా పరిమితం చేస్తేనే కదా మీకు చర్చ. ఇప్పుడు ఆమె పడే పనిష్మెంట్ ఏదో ఆమె పడుద్ది, దాని విషయంలో మనం ఎటు ఏమి జోక్యం చేసుకోవటం ఏం ఉండవు, అవి జరిగే ఏం కాదు. సరే కొట్టడం తప్పే, కానీ నేను అనేది ఏంటంటే చర్చని మీరు మహిళలకు పరిమితం చేసి జాతీయ మహిళా కమిషన్ వీళ్ళంతా, రేఖా శర్మ ఎవరో వీళ్ళంతా రంగంలో దిగి దాన్ని మహిళ మీద జరిగిన దాడిగా ఇట్లా పరిమితం చేయకపోతే రైతు చర్చ అంత వస్తుంది కదా మీకు బాధ. అక్కడ చర్చ రైతుల మీద పోకూడదు కదా, రైతుల మీద పోవాలనే ప్రయత్నం మనం చేయాలి ఈ సందర్భంలో. ఓకే, దాడిని ఇద్దరు మహిళల మధ్య దాడి కాదు, రైతులను ప్రధానమైన అంశం కారణంగా జరిగింది అనేది మీరనేది. ఫెర్టైల్ గ్రౌండ్ అక్కడ ఉంది, అక్కడి నుంచి సమస్య మూలం మొదలైంది. చర్చ అక్కడికి పోవాలి కూడా అంటున్నా. ఈ చర్చ జరుగుతుంది, తప్పు ఆ అమ్మాయి తప్పు అనేది మనం చెబుతున్నాం చర్చలో, అది అంతటితో అయిపోయింది కదా, అంతకంటే పెద్ద చర్చించడానికి ఏం లేదు అక్కడ. చర్చలో అసలు ఎందుకు జరిగింది అనే దగ్గరికి వస్తే మూలాలు మనకి కనపడుతున్నాయి కదా. మీరు కరెక్షన్ హోమ్స్ ఎందుకు పెడుతున్నారు సార్? బాల నేరస్తులకు ఏదో పెడతారు కదా మనం, మరి ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు సంస్కరించడానికే కదా. అక్కడ మరి వ్యవస్థలో ఒక్కోసారి ఏమవుద్ది మీకు, వాళ్ళని సంస్కరించడానికి పెట్టి వ్యవస్థలో మూలాలు ఉన్నప్పుడు వ్యవస్థను మార్చుకోవాలి కదా మనం, వ్యవస్థలో లోపాలను చక్కదిద్దుకోవాలి. లేకపోతే ఇదే ఫెర్టైల్ గ్రౌండ్, దీని నుంచి పుట్టుకొస్తారు ఇట్లాంటి ఆలోచనలన్నీ. ఇప్పుడైనా సరే ఒక సందర్భం వచ్చి ఉన్నది కాబట్టి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం, చంద్రబాబు నాయుడు రైతుల ఇష్యూ తీసుకొని ఆయన ఈసారి అధికారంలోకి రావడం, రైతుల ఇష్యూ కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి రైతుల ఇష్యూ కూడా ఒకటి ఉన్నది. అంటే ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవసాయ నేపథ్యం నుంచి ఉన్నది, బీహార్ కూడా అట్లాగే ఉన్నది. వీళ్ళు ఒక సందర్భాన్ని వాడుకొని రైతుల సమస్యకి ఉన్న వీళ్ళు పరిష్కారం దిశగా మోడీపై ఒత్తిడి చేయవచ్చా? నేను అమరావతి అనేది ఇప్పుడు నిర్మాణం కాబోతున్నటువంటి నగరం, ఇక రైతుల సమస్య అనేది లేదు అక్కడ. దాని వెనక నిర్మాణానికి ఇచ్చినటువంటి రైతులు, భూమి ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలి, అది రైతుల సమస్య కాదు. ఇక అర్బన్ నేను అనేది ఏంటంటే చంద్రబాబుకి సంబంధించినంత వరకు ఆయన రైతు వ్యతిరేక ఇట్లాంటి కామెంట్లు ఇమీడియట్గా ఇప్పుడు చేయను. ఎందుకంటే నేను ప్రజల మనిషిగా ఉండదలుచుకున్నాను, నేను మారాను, చేస్తాను ఈసారి అన్నారు. నేను ఇప్పుడే కామెంట్ చేయను దాని గురించి. కానీ నేనేది ఒకటి ఓవరాల్గా చంద్రబాబు విజన్లో మొత్తం ఉండేది ఐటీ కానీ, కార్పొరేట్ సెక్టర్ కానీ, అమరావతి నగర నిర్మాణం వెనక కూడా పారిశ్రామిక రంగ దృక్పథం కానీ ఉన్నాయి తప్పితే గతంలో పెద్దగా రైతుల సమస్యలను ఆయన తలనెత్తుకుంది ఎప్పుడు లేదు. ఏది చేయలేదని నేను చెప్పటం కానీ వ్యవసాయం దండగాని కూడా అది కాసేపు వదిలేద్దాం, ఎన్ని కాసేపు ఇప్పుడు మళ్ళీ మనం అంత నెగటివ్ షేడ్స్లో చూడకుండా చూసినా ఆయన ఓవరాల్ లైఫ్ మొత్తం రైతాంగం గురించి, ప్రత్యేకంగా రైతాంగం గురించి అంటే రాజశేఖర రెడ్డి గురించి ఒకటి ఎక్కువ, ఎవరైనా రైతాంగం అనేసరికి అట్లా. చంద్రబాబు దగ్గరికి వచ్చేసరికి మనం కార్పొరేట్లు, పరిశ్రమలు తేవటం, ఉద్యోగాల కల్పన,
ఐటీ రంగం ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. తప్పితే రైతుగా మనం చంద్రబాబుని ఎప్పుడు ఆ కలర్లో చూడం, నెగిటివ్గా కూడా చూడొద్దు. కానీ ఆ కలర్ ఆయన నిర్మాణ ప్రాధాన్యతలు కానీ ఆయనకుండే ప్రాధాన్యతల్లో ఉద్యోగాల కల్పన కోసం కార్పొరేట్లు, ఐటీ ఉద్యోగాలు ఇట్లాంటివి ఉంటాయి. నితీష్ కూడా ఉండొచ్చు, సోషలిస్ట్ భావాలు ఉన్నవాడు కదా, లోహియ భావాల నుంచి వచ్చాడు. కానీ ఆయన ఎక్కడ ఏ నీడ కింద ఉంటే ఆ రంగం వస్తుంది ఆయనకి. మరి అన్నప్పుడు మరి పూర్తిగా అంటే చంద్రబాబు కూడా 4 సార్లు అటు ఇటు పోయాడు, కానీ మరీ అంత కాదని మనం ఇక్కడ అనం కదా, అక్కడ అంత కాదు. మరీ నితీష్ అంటే ఎట్లా పడితే ఎట్లా అంటే అసలు నితీష్ బీజేపీ అదే ఎట్లా అది అందుకని ఏడు నీడ కింద ఇప్పుడు బీజేపీ నీడ కింద ఉన్నాడు కాబట్టి రైతుల గురించి ఆయన మాట్లాడతాడా, లేకపోతే ఆయన ఇదే అవకాశం అని ప్రత్యేక హోదా అడుగుతున్నాడు. సరే, నిజం మీరు అన్నట్లుగా బీహారును ఆంధ్రప్రదేశ్ 2 వ్యవసాయక రాష్ట్రాలే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద పరిశ్రమల అభివృద్ధి చెందాల. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక 2 లక్షల పైన ఎంతో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. మరి బీహార్లో 54,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఆంధ్రప్రదేశ్ కంటే 4 రెట్లు తక్కువ తలసరి ఆదాయం. తెలంగాణలో 3 లక్షల పైన, 3,09,000. సరే, ఇది అంత లోయెస్ట్, దేశంలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ రాష్ట్రం కాబట్టి ఆయన కూడా మరి వీళ్ళు ఏమైనా ఒత్తిడి పెడితే కనుక దేశానికి అంత రైతుకు మంచి జరిగితే అది ఒక వేరే రకంగా ఉంటుంది. కానీ వీళ్ళ ప్రాధాన్యాల్లో ఎవరి ప్రాధాన్యతల్లో ఉందనేది అది ప్రశ్న అక్కడ. కానీ ఇక్కడ రైతులను ఎజెండాగా తీసుకొని రైతు సమస్యల పరిష్కారం ఎజెండాగా అనేది ఇవాళ కాబట్టి రేపైనా సరే వచ్చే అవకాశం ఉందా తెరపైకి, ఎజెండా పైకి? తెచ్చారుగా రైతులు, ఇప్పుడు తెచ్చినందుకే అనివార్యత రాబట్టేగా మోడీ ఆ రోజు ఎవ్వరికి ఎప్పుడు ఈ దేశంలో తలవగ్గని సారీ చెప్పడానికి ఎప్పుడు జరగదు. ఒక రైతుకు మాత్రమే సారీ చెప్పాడు కదా రైతు ఆ రోజు, మోడీ గారు ఆ రోజు. రైతు ఒక అనివార్యతను తెచ్చాడు కదా ఆ రోజు, సారీ చెప్పి వాళ్ళని ఢిల్లీ నుంచి సాగనంపాల్సిన అవసరాన్ని రైతు తెచ్చాడు కదా. చర్చలోకి ఎప్పుడో తెచ్చాడు రైతు, మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం ఇప్పుడు అంతే. చర్చలోకి తెచ్చాడు. ఈ దేశంలో ఎవరు చేయని పని రైతు చేశాడు కదా నిరసన. ఏ వర్గం చేయలే కదా, రైతు మాత్రమే నిరసన చెప్పాడు. గత 10 ఏళ్లలో ప్రపంచంలో అతిపెద్ద రైతు ఉద్యమంగా ప్రపంచమే నివ్వెరపోయి చూసింది. ఇటు ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ వైపు కానీ ఇది కానీ ఆ రోజు జరిగిన రైతు ఉద్యమాన్ని అసలు ఇట్లాంటిది ఇదేంటి, ఇట్లా ఉంటారా అని, ఇట్లా చేయగలరా? భారతదేశంలో ఏ వర్గం చేసింది? ఏ వర్గం చేయలే. బ్యాంకు ఉద్యోగస్తులకు సమస్య వస్తే 2 రోజులు సమ్మె చేస్తారు, లేకపోతే అయిపోద్ది, మళ్ళీ మామూలుగా ఉద్యోగాలు చేసుకో తప్పదు. అట్లా అయిపోయింది. ఒక రైతు మాత్రమే నిలబడ్డాడు ఈ దేశంలో సమస్యల మీద.